ఇప్పుడు రాబోయే కేంద్ర ఎన్నికలు సెంట్రల్ ఎలక్షన్స్‌లో ఏ పార్టీ వస్తే బావుంటది? బీజేపీయా? కాంగ్రెసా? లేదా వేరే ఏదైనా పార్టీ వస్తే బావుంటదనుకుంటున్నారా? అంటే వేరే పార్టీస్ గురించి అంత ప్రాపర్‌గా తెలీదు గానీ బ్రో నాకు. కాంగ్రెస్, బీజేపీ తెలుసు. కానీ కంపేర్ టు రెండిట్లో ఇన్ని సంవత్సరాలు ఏలి గూడా అంటే ఐ మీన్ ఇన్ని సంవత్సరాలు దాంట్లో ఉండి గూడా ఏం చేయలేదు నాకు తెలిసి కాంగ్రెస్. బీజేపీ అయితే బెటర్ అనిపిస్తుంది. అంటే మోదీ పరిపాలన చూసినా గదా కొన్ని కొన్ని పథకాలు గానీ, ఇంకా స్కీమ్స్ గానీ, అవి ఎడ్యుకేషన్ పర్పస్‌లో గానీ, రైతులకు గానీ చాలా మంచిగా చేసిండాయన. ఇంకా టెంపుల్స్ పరంగా గూడా కొంచెం ప్రయారిటీ ఇవ్వటము. ఇంకా చూసిన దాన్ని ఆయన అంటే కంపేర్ టు వీళ్ళిద్దరిని చూస్తే నాకు బీజేపీ చాలా బెటర్ అనిపిస్తుంది. సో, అదే వస్తే ఇంకొంచెం డెవలప్‌మెంట్ ఉంటదని నేను అనుకుంటున్నా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే బీజేపీ వచ్చిన తర్వాత ఈ రిలీజియస్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువయినాయి అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అది యాక్చువల్‌గా నిజమే. కాపోతే దాని గురించి థింక్ చేసేవాళ్ళు అంటే పీపుల్ పైన డిపెండ్ ఉంటది బ్రో. ఇప్పుడు నేను పెద్ద అంత థింక్ చేయను. ఆ రిలీజియన్ గురించి, ఆ క్యాస్ట్ గురించి పెద్దగా పట్టించుకోను. స్టడీ పైన, ఎడ్యుకేషన్ పైన అంటే ఎంత ఎడ్యుకేషన్ ఉంటే అంత నాలెడ్జ్ ఉంటది. దాన్ని బట్టి పీపుల్‌ని బట్టి నేను ఇంపార్టెన్స్ ఇస్తా. ఈ రిలీజియన్ బట్టి కాదు. సో, అది పీపుల్ అంటే జనాల మైండ్‌సెట్ మారాలని నేను అనుకుంటున్నా. మోదీ ఎన్ని చెప్పినా సరే ఈ రిలీజన్ వాళ్ళు ఇట్లుండాలి, వాళ్ళు ఇట్లుండాలని వాళ్ళెంత చెప్పినా సరే ప్రజల్లో ఉండాలి ఆ తెలివి. ఆ దమాక్ వాళ్ళకు ఉండాలి. అరే! ఓకే. వీడైనా మనిషే, వాడైనా మనిషే. వీడికి తెలివుంది. వీడిని కొంచెం అప్‌గ్రేడ్ చేద్దాము. అంటే క్యాస్ట్ బట్టి కాకుండా, రిలీజియన్ బట్టి కాకుండా ఓకే. వీనికి నాలెడ్జ్ ఉంది. వీడికి మంచి జాబ్ ఇవ్వచ్చు. వీనికి ఎడ్యుకేషన్‌లో చేపిస్తే మంచి నాలెడ్జ్ ఉంటది. సో, దాన్ని బట్టి చూజ్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. కానీ రిలీజియన్ బట్టి కాదు గానీ, మోదీ అయితే అందరికీ సపోర్ట్ చేస్తాడని నేను అనుకుంటున్నా నార్మల్‌గా. సో, ఆయనే బెటర్ అని నేను థింక్ చేస్తున్నా బ్రో. అంటే ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి ఈ గవర్నమెంట్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ చేస్తున్నారు. దానివల్ల కొంతమంది ఏమంటున్నారంటే అలా చేయడం వల్ల ఇండియా లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. ఫ్యూచర్‌లో లాసెస్ ఎక్కువున్నాయని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే దాని గురించి అంత క్లారిటీ లేదు బ్రో నాకు. సో, ఓకే. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ కొంచెం యంగ్ గదా! ఒక యంగ్ ప్రెసిడెంట్ పీఎం వస్తే బావుంటదని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇప్పటికే చూసుకుంటే కొన్ని కొన్ని స్టేట్స్‌లో ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఈసారి పోయినసారితో పోలిస్తే ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉంటదని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ సపోజ్ కాంగ్రెసే వస్తే ఎట్లాంటి మంచి పనులు చేస్తే బావుంటదనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ వస్తే ఒకవేళ మంచి అంటే ఏముంది ఇంకా డెవలప్‌మెంటే బ్రో. ఇంకా అంటే ఇప్పుడు నార్మల్‌గా వాళ్ళు గూడా ఎప్పుడు జూడు ఎట్లా చెప్పాలి? ఎడ్యుకేషన్ దీనిపైన ఎక్కువ కాన్సంట్రేట్ జేయరు. ప్రజలపైన ఎప్పుడు జూడు రైతులు అంటే రైతులకి ఇయ్యాలి ఇంపార్టెన్స్ కాదనట్లేదు. ఇంకా దీనిపైన గూడా ఎడ్యుకేషన్ పర్పస్ పైన గూడా మంచి కాన్సంట్రేట్ చేస్తే బెటర్ అని. అంటే ఎవ్వరు జూడు పెద్ద కాలేజెస్‌లో, పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి మంచి జాబ్స్ వస్తున్నాయి. ఈ నార్మల్ గవర్నమెంట్ చదువుకునే వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్ వాళ్ళకి గూడా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అట్లాంటి దానిపైన కొంచెం యంగ్ పీపుల్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే బెటర్ బ్రో. కంపేర్ టు అదర్ కంట్రీస్ వేరే కంట్రీస్‌లో యంగ్ పీపుల్ వచ్చే థాట్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు యూఎస్‌లో గూడా యూత్‌ని బాగా యూజ్ చేసుకుంటారు వాళ్ళకుండే నాలెడ్జ్‌ని. కానీ మన దగ్గర కొంచెం ఎక్కువ ఇదైపోతుంది. అంటే ఎట్లా చెప్పాలి? అంటే మొబైల్ యూజ్ చేయడం గానీ, ఇంకా ఈ లవ్ అనేది ఇట్లాంటి వాటిపైన బాగా యూత్ వెళ్ళిపోతున్నారు. సో, ఇట్లా వెళ్ళిపోవడానికి కూడా కారణము మనీయే. అంటే ఈ కాలేజెస్‌లో మంచిగా అంటే చదువుకున్నోళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోవడం, మిగతా వాళ్ళు వేరే దాంట్లోకి వెళ్ళిపోవడము. సో, నేనేం థింక్ చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఇట్లాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటివి ఎక్కువ యూజ్ చేయకుండా మన దగ్గర ఆహ్, అట్లాంటివి బ్యాన్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే దానిపైన కూర్చొని ఉండిపోతున్నాం 24 గంటలు. ఆహ్, అంతే బ్రో. ఇంకేముంది ఇప్పుడు ఫైనల్‌గా ఇప్పుడు బీజేపీ వస్తేనే బీజేపీ కొంచెం వస్తే బెటర్ అని డెవలప్‌మెంట్ చెప్పేసి ఉంటదని అనుకుంటున్నా. చెప్పేసి అంతే. అనుకుంటున్నారు.